Hello everyone, welcome back to our channel Vanta Sisters, a channel every home needs. అది ఏ ఛానల్లో కాదండి, మన ఛానలే. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళండి, కంటెంట్ చూడండి. అబ్బా, ఈ కంటెంట్ మనకి లేదా మన ఇంట్లో వాళ్ళకి యూజ్ అయ్యేలా ఉందే అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అలాగే మన ఛానల్ ని మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎప్పటిలాగే మరొక యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో హుడ్డీని ఎన్ని విధాలుగా వాడొచ్చు మరియు బయటికి తీసుకెళ్లినప్పుడు దాన్ని క్యారీ చేయడం ఎలాగా అనేది చూద్దాము. సీజన్ ఏదైనా మనం హుడ్డీస్ ని ఎక్కువ యూస్ చేస్తుంటాం కదండి. వింటర్ అయితే కాస్త ఎక్కువగా వాడుతాము, అదే సమ్మర్ అయితే కొంచెం తక్కువగా వాడుతాము. యూసేజ్ అయితే ఖచ్చితంగా ఉంటది కదండి ఎంతో కొంత. హుడ్డీని వాడడం బాగానే ఉంటది, కానీ ఎంత వరకు అంటే మన బాడీ పైన ఉన్నంత వరకే అండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున్నే ఎక్కడికైనా వెళ్తున్నారు అనుకోండి, వెళ్లేటప్పుడు హుడ్డీనో స్వెటర్నో ఏదో ఒకటి వేసుకెళ్తాం కదా పైన, కొంచెం సేపు బాగానే ఉంటది. కానీ గాలి ఆడకనో లేదా ఇంకేదైనా కారణాల వల్ల దాన్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది కదండి. ఈ సిచ్యువేషన్ ని నేనైతే చాలా సార్లు ఫేస్ చేశాను. ఇలాంటి టైంలో హుడ్డీని తీసి పక్కన పడేయలేము, అలా అనేసి మన హుడ్డీల్ని పట్టుకోవడానికి మనకెవరు ఉండదు కదండి. సో ఇంకా తప్పక ఇలాగా చేతుల్లో పట్టుకొని తిరుగుతుంటాము. కానీ ఆ చేతుల్లో పట్టుకోవడం కూడా ఎంతవరకు అండి, కొంచెం సేపే కదా. ఇంకొంచెం సేపటికి మనకి చేతుల నొప్పులు, భుజాల నొప్పులు వచ్చేస్తాయి. సో ఆ చెయ్యి, ఈ చెయ్యి, ఆ భుజం, ఈ భుజం అనేసి ఇట్లాగే మార్చుకుంటూ ఉంటాము. కానీ భుజాల మీద గానీ చేతుల మీద గానీ ఎక్కువసేపు ఉంచుకోలేం కదండి. అలాంటి సిచ్యువేషన్ లో ఇలాగా ఈ హుడ్డీ హ్యాండ్స్ ని మనం నడుముకు కట్టుకుంటూ ఉంటాము. హుడ్డీని బయట ఎలా క్యారీ చేయాలో తెలియక ఇలాగా నడుముకు కట్టుకొని పోయే వాళ్ళని మనం చాలా మందిని చూసే ఉంటాము. వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్నే అండి. ఇలా కట్టుకున్నప్పుడు కంఫర్ట్ ఉండక అలా అనేసి తీసి పడేయలేక అడ్జస్ట్ అవుతూ అలా అలా వెళ్ళిపోతూ ఉంటాం కదండి. ఇంకా నుండి ఈ హుడ్డీ విషయంలో అడ్జస్ట్ అవ్వాల్సిన పనే లేదండి. అందుకే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా హుడ్డీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక క్యారీ బ్యాగ్ లాగా చేసుకున్నామంటే మనకి అది హ్యాండ్ బ్యాగ్ గా కూడా యూజ్ అవుతుంది. ఈ ట్రిక్ ని హుడ్డీస్ కే కాకుండా స్వెటర్స్ కి కూడా అప్లై చేయొచ్చండి. కాకపోతే హెడ్ కి క్యాప్ వచ్చిన హుడ్డీస్ అండ్ స్వెటర్స్ కి మాత్రమే ఇది మనం చేయగలము. వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు సైడ్ హ్యాండ్స్ ని లోపలికి ఫోల్డ్ చేసి హుడ్డీని కింద నుంచి పై వరకు ఇట్లా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి ఆ హెడ్ క్యాప్ లో దూర్చేయడమే అండి. హుడీని ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఎంత చిన్నగా ఎంత నీట్ గా ఫోల్డ్ చేసుకుంటామో మనకి ఈ క్యారీ బ్యాగ్ లో అంత స్పేస్ మిగిలి ఆ క్యారీ బ్యాగ్ షేప్ కూడా బయటికి బాగా కనిపిస్తదండి. అలా ఫోల్డ్ చేశాక ఆ హుడీ యొక్క స్టోరేజ్ ఆర్గనైజర్ లా అయిపోద్దండి. లైక్ ఏ కైండ్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్ లేదా క్యారీ బ్యాగ్ లాగా. అలా హుడీ బాడీ పార్ట్ మొత్తాన్ని ఈ క్యాప్ లోకి దూర్చేశాక ఆ క్యాప్ కి వచ్చిన థ్రెడ్ ని మనం ముడేసుకోవాలండి. మనకి ఎంత లెంత్ కావాలంటే ఆ లెంత్ ని బట్టి ముడేసుకోవచ్చు. ఫైనల్ గా బాడీ మీద యూస్ చేసే హుడ్డీ మనకు ఒక బ్యాగ్ లా తయారైపోయిందండి. ఇప్పటి వరకు మీరు ఈ హుడ్డీని ఎలా ఫోల్డ్ చేయాలి లేదా బయటికి వెళ్ళినప్పుడు ఈ హుడ్డీని ఎలా క్యారీ చేయాలి అనేది వరకే చూశారు. కానీ ఈ హుడ్డీని మనం రీయూస్ చేయొచ్చండి. కొత్త హుడ్డీ కానీ పాత హుడ్డీ కానీ ఏదైనా సరే ఎటువంటి కటింగ్ లేకుండా ఎటువంటి స్టిచ్చింగ్ లేకుండా ఓన్లీ ఫోల్డింగ్ తోనే ఒక హుడ్డీని మనం హ్యాండ్ బ్యాగ్ గా యూస్ చేయొచ్చు. ఇది ఓన్లీ షోకే కాదండి, మనం ఇందులో ఐటమ్స్ ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్ లో చాలా కామన్ గా క్యారీ చేసే ఐటమ్స్ ఉంటాయి కదండి. ఫోను, మనీ పౌచ్, పెప్పర్ స్ప్రే, లిప్స్టిక్, లిప్ బామ్, కాజలు, ఇలాంటి ఐటమ్స్ అన్ని చాలా ఈజీగా దాంట్లో స్టోర్ చేసుకోవచ్చండి. దాంట్లో పెట్టడము ఈజీనే, దాంట్లో నుంచి బయటికి తీసి యూస్ చేసి మళ్ళీ దాంట్లో పెట్టడం కూడా చాలా ఈజీగానే అయిపోద్ది. ఈ బ్యాగ్ లెంత్ మనకి ఎంత కావాలంటే అంత ఆ థ్రెడ్స్ ని యూస్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా మనం హుడ్డీని ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ఆల్సో మనకి అవుట్ ఫిట్ మీదకి సరిపోయే హ్యాండ్ బ్యాగ్ లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.